దహించు అగ్ని ఆయన, అతి శ్రేష్ఠుడు ఆయన. ఇక ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది, అసలు వాడితో నాకు పరిచయం ఏర్పడింది. కొసరసరికి ఇంకేం చేయదు, కావాలంటే చూసుకోండి అన్న. వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పా. పాపం 4-5 రోజులు అల్లాడిపోయారు. భయం, జరిగిన నష్టాలుగా ఇంకేం జరుగుతాయో అని. ఏమీ జరగదు. నేను సత్యదేవుడిని తెలుసుకున్నా, నిజమైన దేవుడిని తెలుసుకున్నా, కొలతలు కలిగిన దేవుడిని తెలుసుకున్నా, దేవుడు అనడానికి యోగ్యుడిని తెలుసుకున్నా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకున్నా, ఆయన రెక్కల నీడలోకి వెళ్ళిపోయా. ఇక ఏది నన్ను ముట్టజాలదు, ఇక నాకు ఏమీ కలగదు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు ఎటు ఊరుకుంటారండి? గొడవేగా ఇంట్లో. ఇక నేను ఏది చేసినా వాళ్ళకి సీదరగానే ఉంది. ఇంకేదన్నా చేయని రివర్స్ అవుతున్నారు మొత్తం. దీన్ని భేదం అంటారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు నన్ను దర్శించి మా ఇంట్లో ఏం స్టార్ట్ అయింది? భేదం స్టార్ట్ అయింది. అయితే నేను ఊరుకుంటానా? ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఒక్కొక్కళ్ళని దర్శించు ప్రభువా, మాట్లాడు, నన్ను దర్శించావుగా, నాతో మాట్లాడావు, వాళ్ళ కళ్ళు కూడా తీరు. నేను చెబితే వాళ్ళకి పిచ్చోళ్ళగా కనపడుతున్నాను, సోదోళ్ళగా కనపడుతున్నా, తిక్కలవాళ్ళగా కనపడుతున్నాను. వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లే. ఒకప్పుడు నాకు కూడా పోయింది, ఇప్పుడు నువ్వు నా మైండ్ సరి చేసావు. వాళ్ళకి మైండ్ వచ్చేటట్టు చేయిద్దంటే ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళని దర్శించాడు. ఇంటి మొత్తం బాప్తిసం పొందారు. యేసు ప్రభు కూడా వచ్చి సత్యము చెప్పకుండా ఆయన కూడా ఒక అసత్య మతాన్ని తీసుకొచ్చినట్లయితే భేదం ఉండేది కాదు. అది ఇక్కడ రహస్యం. అర్థమైందా? యేసు ప్రభు కూడా గుంపులో గ్లోరీలాగా అన్ని అబద్ధాలతో పాటు ఆయన కూడా ఒక అబద్ధం తెచ్చినట్టయితే అబద్ధంతో అబద్ధం ఇవిడేది. కానీ యేసు తెచ్చినది సత్యం. అది యేసు ప్రభు చెప్పింది. అరే, నేను సత్యాన్ని తీసుకొచ్చేస్తున్నా భూమి మీద. నేను సత్యం, భూమి మీద ఉన్నది అసత్యం. సత్యం అసత్యం కలిసి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి నా చేత దర్శించబడిన వాడు అసత్యంతో ఏకీభవించలేడు. ఖచ్చితంగా అసత్య సంబంధులు సత్య సంబంధికి శత్రువులు అవుతారు. ఎంత ద్వేషం అంటే కొంతమంది తల్లిదండ్రులకి కూతురు సచ్చినా చూడరు, కొడుకు సచ్చినా చూడరు. ఎందుకో తెలుసా? వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారని. ఏమన్నా వ్యభిచారం చేసిందా, దొంగతనం చేసిందా, నరహత్య చేసిందా, దౌర్భాగ్యుడా? ఏం పాపం చేసి ఏం దరిద్ర పేరు తెచ్చిందని ద్వేషిస్తావురా దౌర్భాగ్యుడా అని అందామనిపించింది. అనకూడదు, పాపం బాధపడతారు. అనలే, నేను అనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రేమతో అడుగుతున్నా, అయ్యా ఏం పాపం చేసిందయ్యా నీ కూతురు? తనకి ఇష్టమైన దైవాన్ని, తనకు నచ్చింది, అన్ని కొలతల్లో క్రమంగా ఉన్నాడని దేవుణ్ణి నమ్ముకుందయ్యా. దేవుణ్ణి నమ్ముకుంది, ఒక తప్పుడు పని చేయలేదే. అంతకుముందు వంకర టెంకర్లు కూడా సరిచేయబడ్డాయి. నీ కూతురు బంగారంలా మారిపోయింది, 10 మందికి సహాయకురాలు అయిపోయింది, 10 మంది నోటితో మంచి సాక్ష్యం పొందింది. రత్నంలాగా మారిపోయిన కూతుర్ని పట్టుకుని ద్వేషిస్తున్నావు. ఎవరు సోదరుళ్ళు? ఇంత ద్వేషించిన నీ కోసం నీ కూతురు ప్రార్థన చేస్తుంది. నీకు బాగలేదంటే కన్నీరు గారుస్తుంది. నీకేదో మాయరోగం వచ్చి నువ్వు పోతున్నావు అంటే నీ కోసం ప్రార్థన చేస్తుంది. నాన్న బతకాలి, అమ్మ బతకాలని. ఇన్ని చేస్తుంది నీ కూతురు. నీకు దూరంగా ఉండి నువ్వు ద్వేషిస్తే సరే, అట్లనే ఎడంగా ఉండి నీ కోసం ప్రతి నిత్యం బాధపడతా ఉంది, నిన్ను ప్రేమిస్తా ఉంది. నువ్వేమో తనకి ఇష్టమైన ఇష్టమైన దైవాన్ని నమ్మిందని నీ మతంలో ఉండలేదని ద్వేషించడం మొదలు పెడతాను. ఎంతవరకు న్యాయం అని అడుగుదామా? ఏమంటాడు తెలుసా? నువ్వెవడరా నాకు చెప్పడానికి, నా ఇష్టం అంటాడు. మైండ్ పోయినోడు ఇంకా ఆ మాటగా ఇంకేం చెబుతాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా? పడక మీద ఉన్నప్పుడు ఆ గుట్టకొట్లాడతాడు. ఒక్కొక్కడు గుట్టకొట్లాడేటప్పుడు కూడా ఒప్పుకోడు. ఏందయ్యా ఇట్లా అంటాడు కదా, అమ్మాయిని పిలవమంటాడు, సత్తా కూడా వద్దంటాడు. ఒకడు దరిద్రం అట్టు ఉంటుంది. ఏం చేద్దాం? పంతం, మూర్ఖత్వం. అరే, నా కూతురు దేన్ని బట్టి బెండ్ అయింది, నా కొడుకు దేన్ని బట్టి బెండ్ అయ్యాడు, ఏంది అందులో కనపడ్డ విషయం ఏంటి? అడుగుదాం వాడిని, లాజిక్ అడుగుదాం. ఇప్పుడు అన్నీ నేను చెప్పినట్టే వినాలని ఏముంది? నా పిల్లలు నాకంటే తెలివి గల్లోళ్ళు అయి ఉండొచ్చు కదా, జ్ఞానం గల్లోళ్ళు అయి ఉండొచ్చు కదా, నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా వివేచించవచ్చు కదా. చూద్దాం, అందులో జ్ఞానం ఎంతో అజ్ఞానం ఎంతో తెలుసుకుందాం.
చెప్పండి నాన్న, ఎందుకు నువ్వు అట్లా ఆలోచన చేసావు, ఎందుకు అట్లా నువ్వు డైవర్ట్ అయ్యావు, ఎందుకు లేదా కన్వర్ట్ అయ్యావు, లేకపోతే ఎందుకు నువ్వు అలాగా మారావు అని అడుగుదాం. నా బిడ్డని న్యాయంగా అడుగుదాం, వాస్తవం తెలుసుకుందాం. ఆమె చెప్పే లాజిక్ ఏందా విందాం, వాడు చెప్పే లాజిక్ ఏందా అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది అండి? మూర్ఖులు ఎక్కువ, అసత్య సంబంధులు ఎక్కువ. వాళ్ళకి తెలిసింది ఒకటే, ద్వేషించడం, తిట్టడం, వాళ్ళని అవాయిడ్ చేయటం, టార్చర్ చేయటం. అందుకే ప్రభు చెప్పాడు, నేను అబద్ధంతో భూమి మీద ఉన్న అసత్యంతో పాటు నేను ఒక అసత్యాన్ని తీసుకొచ్చినట్టయితే అసత్యంతో రాజీ పడేది, గొడవలు ఉండవురా, నేను సత్యం తీసుకొని వచ్చాను అందుకే తగాదులు అవుతాయి అన్నాడు. అర్థమైందా? నేను సత్యం తీసుకొని వచ్చా అందుకే కొంతమందికి నేను నచ్చను. నన్ను నమ్మినోడు కూడా కొంతమందికి నచ్చాడు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఫ్యామిలీలో ద్వేషం ఎదురైతే. ఓకే, కాబట్టి కొంతమంది నిన్ను ద్వేషించి, దేవుని బట్టి నిన్ను నిందించి, దేవుని బట్టి నిన్ను దూషిస్తే మూలలు కూర్చొని బాత్రూంలోకి పోయి కమిలి 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 ఏడు అని ఎక్కడ లేదు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నారా అన్నారు. నేను అంటాను, బైబుల్ ఎక్కడన్నా అట్లా ఏడవమని ఉందా? బైబుల్ అలాగ ఏ విధంగా ఏడవమని ఎక్కడన్నా ఉందా? తమ్ముడా, చెల్లి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అని రాసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఒకసారి చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. కూర్చొని ఏడవండి అని ఉందా? అందరికి చెప్పి రోధించమని ఉందా? పాస్టర్ గారికి చెప్పి సీదేయమని ఉందా? ఏమన్నాడా? నా నిమిత్తం సంతోషించి ఆనందించి గంతులయ్యండి. కారణం ఏంటో తెలుసా? నా కోసం మాట పడుతున్నావు నువ్వు, నా నిమిత్తం మాట పడుతున్నావు. దెబ్బలు తిన్నావా? అది నా కోసం దెబ్బలు తిన్నావు. వ్యభిచారం చేసి కొంతమంది తన్నులు తింటారు, భర్తకు చెప్పకుండా సినిమాకి పోయించి కొంతమంది తన్నులు తింటారు, భర్తకు చెప్పకుండా వడ్డీలకి తిప్పి డబ్బులు ఎగ్గొట్టించుకొని తన్నులు తింటారు కొంతమంది భర్తకు చెప్పకుండా పక్కన వాళ్ళకి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించి వాళ్ళు ఎగ్గొట్టి వీళ్ళు గట్టలేక సచ్చి తన్నులు తింటారు కొంతమంది రకరకాలుగా, కొంతమంది చెడ్డ సాక్ష్యాలు చెప్పి, కొంతమంది నోరు 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 అదుపులో పెట్టగాక వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతి తన్నులు తింటారు. కానీ నువ్వైతే దేవుని నామము నిమిత్తము దెబ్బలు తినవు. ఆ దెబ్బలన్నీ దీవెనలే, ఆ మాటలన్నీ దీవెనలే. మొత్తం రాసుకుంటాడు. సత్యము నిమిత్తం అనగా నా నిమిత్తము నా కుమార్తె పొందిన దూషణ. ఇదిగో ఇన్ని తిట్లు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని దెబ్బలు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని మాటలు పడింది నా బిడ్డ నా కోసం, వెలివేయబడింది నా కూతురు నా కుమారుడు నా కోసం వెలివేయబడ్డారు, నా కోసం ఈ బాధలన్నీ పడ్డారు నా బిడ్డలో అని రాసుకుంటాడు. రాసుకొని దానికి తగ్గ జీతాన్ని కూడా పెడతాడు అక్కడ, ఫలాన్ని. అందుకే చెప్పాడు, తిట్టినోడల్లా నిన్ను ధన్యుని చేస్తున్నాడు, దూషించినోడల్లా నిన్ను గొప్ప చేస్తున్నాడు. నువ్వు సంతోషించి ఆనందించి పండగ చేసుకో. పాసిబిలిటీ ఉంటే పలావ్ వండుకొని తిను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు. ఎందుకో వాళ్ళు నిన్ను శత్రువుగా భావించారు. దేన్ని బట్టి తెలుసా? సత్యమును బట్టి, యేసును బట్టి నువ్వు వారికి శత్రువు అయిపోయావు. వారి ప్రేమ దక్కకపోతేనే నీకు కొండంత ప్రేమ, యేసయ్య ప్రేమ దక్కింది. యేసు నీకు తోడుగా ఉంటాడు. నీ ఇంటోళ్ళు మొత్తం నేను వదిలిపెట్టవచ్చు, నువ్వు అటుపోయావు ఇటుపోయావు, అందులో కలిసావు ఇందులో కలిసావని, కానీ ఆశ్రయ దుర్గమైన యేసు నీతో ఉంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆ ఊరోళ్ళందరూ కలిసి వాడిని అడిగారు, ఎలా వచ్చినాయి నీ కళ్ళు, నువ్వు గుడ్డోడేవి కదా, ఇప్పుడు ఎట్ట చూస్తున్నావు అంటే, యేసు ప్రభు ఉమ్మూసి బురద చేసి ఆ బురద నా కళ్ళకు రాసి సిలోయమనుకోనేట్లో కడుక్కోమంటే కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి అన్నాడు. ఆ మాట అన్నామంటే పొలు రాలితే అన్నారు వాళ్ళు. పొలు రాలేదేమో, నేను చెప్పేది నిజమే. ఆయన ఉమ్మూసాడు, బురద చేశాడు, నన్ను దగ్గరికి పిలిచాడు, నా కళ్ళకి ఆ బురద రాశాడు, పోయి సిలోయమనుకోనేట్లో కడుక్కోమన్నాడు, పోయి కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి, ఇక తిరుగులేదు, ఎవడు చెప్పినా నేను ఇదే సాక్ష్యం చెబుతా అన్నాడు. నీకు మామూలుగా ఉండదు, నీ పని చేస్తావు అన్నారు. నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో. పంచాయతీ పెట్టారు, వాళ్ళ అమ్మ నాన్న పిలిచారు, మీ కొడుకు ఈడేనా అన్నారు. వాళ్ళు వీళ్ళకి వెళ్ళి చూశారు, వీళ్ళ కళ్ళు ఏమైనా పోయినాయా, మా అబ్బాయి ఈడని వీళ్ళకి తెలుసు కదా, ఈ ఊరోళ్ళమేగా మేము, మమ్మల్ని కొత్తగా అడుగుతున్నారు ఏందని, మా అబ్బాయి వాడే కానీ అడిగి కళ్ళు ఎట్ట వచ్చిన మా తెలుసు. ఎందుకంటే వీళ్ళు వెలేసే గుంపు, యేసుప్రభుని ఒప్పుకోని గుంపు. అది ఆడి కళ్ళు ఎట్ట వచ్చినో మాకు తెలియదు, ఆడి పెద్దోడే, ఆడిని అడగండి, ఆడినే తెలుసుకోండి, అంతే సంగతులు అన్న. చెప్పురా నిజం చెప్పి ఎట్ట వచ్చినాయి నీ కళ్ళని మళ్ళీ మొదలు పెట్టారు. ఇన్నిసార్లు అడుగుతారని మీరు కూడా మారతారా అని అడిగాడు.
దరిద్రుడా దరిద్రుడా, నువ్వు మారింది కాక మమ్మల్ని మారమంటావా? అందరూ కట్టుకొని పెద్ద తీర్పు తీర్చి ఊరి వెలుపలికి వెళ్ళేశారండి. వెళ్ళేశారు. అక్కడ కూర్చొని బాధపడుతున్నాడు. కళ్ళు వచ్చినందుకు నాకు బాధలు వచ్చినాయి. కళ్ళు లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు నన్ను, నేను బాగుపడ్డది వీళ్ళకి జీర్ణం కాకపోయాయి కదా అని ఏడిసర్లే. మీరు నన్ను లేసేది ఏంది? ఊరు మొత్తాన్ని, ఈ ప్రేమ లేని ఊరు, ఈ నీతి నిజాయితీ లేని ఊరు, ఈ మంచితనం లేని ఊరు, ఈ దుర్మార్గపూర్ని నేనే వెళ్ళేస్తున్నా బా. మీరు పలకరిస్తే అంత పలకరిపోతే అంత, మాట్లాడితే అంత మాట్లాడకపోతే దరిద్రులారా 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 దరిద్రులారా. ఎవరు మీరు? అది నా కళ్ళు వస్తే ఆయన ఆకాశానికి ఎత్తాల్సింది పోగొట్టి, సరే ఆయన సంగతి పక్కన పెట్టండి. ఊరోండి కదా, అరే పోనీ ఏదో ఒకటి ఎటో కట్ట ఎవరో ఒకళ్ళు బాగు చేశారు, కళ్ళు వచ్చిన మనోడు బాగుపడ్డాడని పండగ చేసుకొని నన్ను ఆదరించాల్సింది పోగొట్టి నన్ను లేచారు. దుర్మార్గులారా దుర్మార్గులారా. ఎక్కడరా మీ దగ్గర ప్రేమ? ఎక్కడరా దరిద్రులారా? మిమ్మల్ని నేనే వెళ్ళేస్తాను పా అని ఊరు బయట కూర్చున్నాడు. యేసుప్రభు వదిలిపెట్టాడండి. నేరుగా ప్రభు నిమిత్తము మాటలు పడి దూషణ పొంది వేయబడిన వాని యొద్దకు వచ్చి కనపడ్డాడు. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. నేరుగా వచ్చేసాడు ఆయన దగ్గరికి. కావాలంటే యోహాను సువార్త 9 ఇంటికి పోయి చూడు. ఇప్పుడు కాదు, యోహాను సువార్త 9 మొత్తం ఇదే స్టోరీ ఉంటుంది. ఇంటికి పోయి చూడు యోహాను సువార్త 9. నా నిమిత్తము మాటలు పడ్డా, దూషణలు పడ్డా, అవమానాలు పడ్డా, ద్వేషించబడ్డా, దెబ్బలు తిన్నా మొత్తం రాయబడతాయి. అది ఆయన చెప్పిన సమాధానం. ఎందుకు తెలుసా? సత్యం కోసం దెబ్బలు, సత్యం కోసం మాటలు, అంతేగాని దరిద్ర పనులు చేసి కాదు. చాలామంది దరిద్ర పనులు చేసి మాటలు పడుతున్నారు. నువ్వైతే దేవుని కోసం మాట పడుతున్నావు. ఎంత ధన్యత, ఎంత అదృష్టం, అందరికీ దక్కదు. ఆ నామము నిమిత్తము ఇట్టి శ్రమలు పొందటానికి యోగ్యులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆనందముతో వెళ్ళిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ నామము నిమిత్తము మనము యోగ్యులమని ఎంచబడ్డాం. అందరికీ దక్కలేదు, అలా దూషణ పొందటం మనకు దక్కిందని. చూడండి కావాలంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం. చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున అబ్బా వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒక్కసారి. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు, ఏడుచుకుంటగా సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. 4వ అధ్యాయంలో కూడా చూడండి ఒక్కసారి. 19వ వచనం, 4:19. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. మేము కన్నవాటిని విన్నవాటిని గురించి మీకు చెప్పకుండా ఉండలేం. మీరేం చేస్తారు? కొడతారా, తిడతారా, దూషిస్తారా, కొరడాలతో కొడతారా, చంపుతారా? చంపండి. కానీ మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా మాత్రం ఉండలేము. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండటం మా వల్ల కాదు. ఒకవేళ తిడతారా, ఆ నామం నిమిత్తం తిట్లు మాకు వచ్చినాయి అంటే మా మా బహుమానం ఎక్కువ అక్కడ. స్తోత్రం. కాబట్టి ఇప్పుడేంటి? సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును దీవించు సేవ, లోకమును జయించు
సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎడుతారా సంతోషపడతారా? ఆ? తిట్టిందల్లా నీకు మేలే, దెబ్బ కొడితే దెబ్బ తిన్నది కూడా నీకు మేలే. ఏం పర్లేదు, తిను, ఏసై కోసం దెబ్బ తిను. కొట్టిన వాడికి తీర్పు, కొట్టించుకున్న నీకు గెలుపు. అంతే, ఓకేనా? రైట్. ఫ్యామిలీ నీకు రివర్స్ అవుతారు, శత్రువులు అవుతారు. అది ఏసై దేవుడు, ఏసైని బట్టి, సత్యమును బట్టి. ఇంకొక విషయం చెప్తా. అన్యజనులకు నువ్వు శత్రువు అవుతావు సత్యమును బట్టి. ఇంటి వారికి ఒకటి, అన్యజనులకు కూడా నువ్వు శత్రువు అవుతావు. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ తోటి కార్మికులు, నీ సమాజంలో ఉన్న ఇరుగు పొరుగులు కూడా నువ్వు శత్రువు అవుతావు. ఎందుకు నిన్ను ద్వేషిస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఒకటే కారణం, నువ్వు సత్యాన్ని ప్రేమించావు, సత్య సంబంధివయ్యావు. ఆ కారణం చేత వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. వాళ్ళ అసత్యంతో నువ్వు ఏకీభవించట్లా. రెండు కారణాలను బట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. ఒకటి, వాళ్ళతో నువ్వు ఏకీభవించినందుకు ఒకటి. రెండవది, వాళ్ళ కంటే ఎక్కువ నీతి కలిగిన బతుకు నువ్వు బతుకుతున్నందుకు. రెండు, వాళ్ళలాగా అడ్డదిడ్డంగా నువ్వు ఉంటలా, అడ్డదిడ్డంగా మాట్లాడట్లా, అడ్డదిడ్డంగా ప్రవర్తించట్లా. దానికోసం వాళ్ళకి చెప్పసఖ్యం కాని బాధ. ఎంత కక్షో! నిన్ను చూస్తే వాళ్ళ ముఖాల్లోనే చూపిస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని. నిన్ను చూస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైపోతుంటుంది, నువ్వు ఏడ్చుకుంటా ఉంటావు. ఎందుకు అందరు నా మీద ఎట్టుబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభువు నమ్ముకుని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది? నువ్వేమో సత్యం, అగ్నిలా కనపడతావు, వాళ్ళేమో అసత్యం, అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిసేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి రెండు తలకాయల దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో నువ్వు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళ, నీ సమాజంలో మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు. వాళ్ళ కళ్ళకి కనపడతావు, అంతే. నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. అందుకే నీ గురించి ప్రత్యేకంగా మీటింగ్ కూడా జరిగేది వాళ్ళ దగ్గర. వాళ్ళ కమిటీ మీటింగ్లో నీ గురించి వచ్చేది ప్రస్తావన. ఆడవాళ్ళ మీటింగ్లో, మగాళ్ళ మీటింగ్లో వచ్చేది నీ గురించి ప్రస్తావన వచ్చేది. నిన్ను ఒంటరిని చేస్తారు. నీకు అర్థమైపోతుంటుంది, ఎవరు పలకరించరు, పలకరించరు, ఎటకారంగా మాట్లాడదు. ఎందుకో నాకు తెలియదు, ఈరోజు దేవుడు ఈ మాటలు పలికిస్తాడని నేను చెబుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వేషాలు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు లక్ష్య పెట్టొద్దు. అప్పుడు కూడా పాటే నీకు. నేను ఏ పాట పాడాలో చెబుతా, పాడుకుంటా తిరిగంతే. వాళ్ళ కమిటీలోకి నేను రాని, వాళ్ళ మీటింగుల్లోకి నేను రాని, వాళ్ళ ముసలమ్మ ముచ్చట్లోకి నేను రాని, వాళ్ళ గురించి నువ్వు ఏదన్నా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పనీరు. నీ గురించి మాత్రం పదే పదే మాట్లాడుకుంటా, నువ్వు వెలివేసినట్టు వ్యవహరిస్తావు. అప్పుడు కూడా పాటే, మోక్ష నగరు మా పుట్టిల్లు. పాట ఐడియా ఉంది కదా? ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఓకేనా? పాట అది. సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్ట మిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. స్తోత్రం. మళ్ళీ పాటలు ఎక్కువ అవుతాయి, అందుకని ఆపేస్తున్నాను. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్.
మీ కమిటీలో నుంచి పక్కన పెడితే నాకేంది, మీ ముసలమ్మ ముచ్చట్లోంచి పక్కన పెడితే నాకేంది, మీ బోడి ముచ్చట్లు ఎవడికి కావాలి? పా, నేను కావాలని కూర్చుంటే పేతుని పంపిస్తాడు, యోహాను పంపిస్తాడు, యాకోబుని పంపిస్తాడు, దోతలే వచ్చి కూర్చుంటారు. నా తండ్రి చిత్తం అయితే ఆయనే వచ్చి కూర్చుంటాడు, ఆయనే వచ్చి కూర్చుంటాడు. మీ దరిద్ర మాటలు, దరిద్ర మీటింగ్లు నాకెందుకు? శపించబడిన మీటింగ్లు, శపించబడిన మాటలు నాకెందుకు? నా తండ్రి వచ్చి కూర్చుంటాడు అవసరం అయితే నాతో. పేతురాది సకల పోస్టల్ పేర్మి గలమా నిజకు తస్తుల్. పేతురాది సకల పోస్టల్ పేర్మి గలమా నిజకు తస్తుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. అంతేగాని అన్యజనులు నిన్ను తృణీకరించరని నువ్వు బాధపడొద్దుమా అయ్యా. ఏం లక్ష్య పెట్టొద్దు. దేన్ని బట్టో చూసుకో ఒక్కసారి. నీ చెడుతనాన్ని బట్టా అట్లయితే నువ్వు మార్పు చెందు. యేసును బట్టా అట్లయితే నువ్వు స్థిరంగా ఉండు క్రీస్తులో. దేవునికి మహిమ. కొంతమంది వారి చెడుతనాన్ని బట్టి కొంతమంది అవాయిడ్ చేస్తారు, అది మార్చుకోవాలి. కానీ ప్రభువుని బట్టి నిన్ను ఎడంగా పెడితే పండగ చేసుకో. ఎవరు రాకపోతే అవసరమైతే అపోస్తలు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర, దూతలు వచ్చి కూర్చుంటారు, అవసరమైతే యేసయ్య వచ్చి కూర్చుంటాడు నీ ఇంట్లో.